జూలీ రాగానే మేం కూడా మనుషుల్లాగా చేంజ్ అవుతున్నామని హీరో ఫ్రెండ్ చెప్తాడు. అదంతా చూసి జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు గనక ఇలాగే కంప్లీట్గా చేంజ్ అయితే మళ్ళీ మనందరం కలిసి ఇదివరకులాగా ఒకే చోట ఉండొచ్చని వాళ్ళతో అంటుంది. కానీ మనుషుల వాసన రావడంతో బోనీస్ కూడా అక్కడికి వచ్చేస్తాయి. జూలీని తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వీటి సంగతి మేం చూసుకుంటామని హీరో ఫ్రెండ్ అంటాడు. దాంతో హీరో జూలీని తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. కానీ కొన్ని బోనీస్ కూడా వెంటబడడంతో జూలీ వాటన్నిటిని గన్తో షూట్ చేస్తూ వస్తుంది. అప్పుడే ఆర్మీ వాళ్ళు కూడా జాంబీస్ని చంపడానికి అని చెప్పి అక్కడికి వస్తారు. కానీ బోనీస్ వాళ్ళపై అటాక్ చేసి ఆర్మీ సోల్జర్స్ని చంపేస్తూ ఉంటాయి. అలా ఒక బోనీ అటాక్ చేస్తున్నప్పుడు ఒక జాంబీ వచ్చి ఆ సోల్జర్ని కాపాడుతుంది. అది చూసిన ఆ సోల్జర్ జాంబీస్ మారిపోయాయని అర్థం చేసుకుని వాటిని చంపడం కరెక్ట్ కాదని అనుకుంటాడు. హీరో మరియు జూలీపై కూడా బోనీస్ అటాక్ చేస్తాయి. కానీ హీరో వాటిని చంపేసి జూలీని సేవ్ చేస్తాడు. అలాగే ఇటువైపు చాలా మంది సోల్జర్స్ ఆ స్టేడియం దగ్గరకు వస్తారు. అక్కడ జాంబీసాను బోనీస్ ఫైట్ చేసుకుంటూ ఉండడంతో ఎవరిని చంపాలి అనేది సోల్జర్స్కి అర్థం కాదు. అప్పుడు హీరో ఫ్రెండ్ అక్కడికి వచ్చి మా వల్ల మీకు ఎటువంటి హాని ఉండదు, సో ముందు బోనీస్ని చంపడంలో మాకు హెల్ప్ చేయమని అడగడంతో ఆర్మీ వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అయ్యి బోనీస్ని చంపడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ హీరో మరియు జూలీని చాలా బోనీస్ చుట్టుముట్టేయడంతో వాళ్ళక్కడి నుంచి పరిగెడుతూ చివరికి ఆ బిల్డింగ్ ఎడ్జి దగ్గరికి చేరుకుంటారు. ఇంకొక అడుగు ముందుకు వేసినా కూడా వాళ్ళక్కడి నుంచి కింద పడిపోతారు. అప్పుడే హీరోకి కింద స్విమ్మింగ్ పూల్ కనబడడంతో జూలీని కాపాడడం కోసం జూలీని అలా పట్టుకొని అక్కడి నుంచి కిందకు దూకేస్తాడు. సో దానివల్ల జూలీ సేఫ్గానే ఉంటుంది. కానీ హీరో మాత్రం అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా జూలీ అతన్ని బయటికి తీసుకొచ్చాక తను కంప్లీట్గా మనిషిలా మారిపోతాడు. అది చూసి జూలీ అతన్ని కిస్ చేస్తుంది. కానీ ఇంతలో జూలీ వాళ్ళ ఫాదర్ అక్కడికి రావడంతో హీరోని షూట్ చేస్తాడు. దాంతో జూలీ అడ్డుగా నిలబడి వాళ్ళ ఫాదర్ని షూట్ చేయనివ్వకుండా ఆపుతుంది. తినిప్పుడు జాంబీ కాదు, మనిషిలా మారిపోయాడని తన ఫాదర్కి చెప్తుంది. కానీ తన ఫాదర్ మాత్రం ఇవేమీ నమ్మడు. అయితే అప్పుడు హీరో బాడీలోంచి బ్లడ్ రావడంతో అది వాళ్ళందరికీ చూపిస్తుంది. అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బ్లడ్ కేవలం మనుషులకు మాత్రమే వస్తుంది. సో జాంబీస్ నిజంగానే మనుషులాగా మారుతున్నాయని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి జాంబీస్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి, సో వాటిని ఏం చేయొద్దని మిగతా సోల్జర్స్కి చెప్తారు. ఆ తర్వాత జూలీ ఫాదర్ వీళ్ళిద్దరిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. జూలీ చేసిన పనికి వాళ్ళ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అలాగే హీరో కూడా ఫైనల్గా అనుకున్నది జరగడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక పక్క ఇటువైపు జాంబీసాను సోల్జర్స్ కలిసి మిగిలి ఉన్న బోనీస్ అన్నిటినీ చంపేస్తారు. ఇంకా చివరిలో కనుక చూస్తే మనుషులందరూ జాంబీస్ని అడాప్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే చాలా జాంబీస్కి వాటి గతం గుర్తు లేకపోవడం వల్ల మనుషులు వాటిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూసుకుంటారు. హీరో ఫ్రెండ్కి తన గతం గుర్తు రావడంతో మరియు తన గర్ల్ ఫ్రెండ్ని కలుసుకొని తనతో రిలేషన్షిప్లో ఉంటాడు. ఇటువైపు హీరో మాత్రం అస్సలు తన గతం గురించి ఆలోచించడు. ఎందుకంటే తను ప్రెజెంట్ జూలీతోనే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఫైనల్గా జాంబీస్ అన్ని మనుషుల్లాగా మారిపోవడంతో వాళ్ళ మధ్య ఉన్న గోడను కూల్చేస్తారు.